బొమ్మ నీ దగ్గర కొందా? అవునమ్మా. ఏం బొమ్మ? రబ్బర్ బల్లమ్మా. అదిగో అలాంటిదమ్మా. అయ్యో, మీ అక్క అంతా వినేసినట్టుందమ్మా. ఏదో నా స్టూడెంట్ కదా అని జాగ్రత్త పడతావని చెప్పాను. ఈయన మీ నాన్న? అవును. అనసూయ, ఏమైందమ్మా? మాట్లాడద్దు, ఎవరు మాట్లాడద్దు. ఏంటి ఇది? ఏంటిది? బల్లి బొమ్మక్క. బల్లి బొమ్మే ఎక్కడి నుంచి వచ్చింది? ఇంట్లో ఈ సోఫా కిందకి ఎలా వచ్చింది? నన్ను అడిగితే నాకేం తెలుసక్క? ఒసే, ఇంకా నటించావంటే నిన్నేం చేస్తానో నాకే తెలీదు. అమ్మాయి, కడుపుతో ఉన్న పిల్లని పట్టుకుని ఏంటమ్మా ఇది? మీరు మాట్లాడద్దు, మాట్లాడద్దు. ఎందుకే ఎందుకే ఈ నాటకాలు? ఏం చేద్దామని? అన్ని చేసింది నువ్వు, అవమానాలు అనుమానాలు నాకా? అక్క, ఏమైందక్క? ఇప్పుడు నేనేం చేశానని? ఇంకా ఏం చేశానంటావేంటే? చేసిందంతా నువ్వేగా. ఏంటి, నీకు ఫోన్లు వస్తున్నాయా? అన్నంలో విషయం కలిసిందా? ఎన్నెన్ని నాటకాలాడావే? అనసూయ, ఏమైందమ్మా నీకు? ఇప్పుడు ఈ పిల్ల ఏం చేస్తుందని? చంపాలనుకుంది, నా బిడ్డని చంపాలనుకుంది. నేను బిడ్డని చంపాలనుకోవడం ఏంటక్క? అనసూయ, ఏమే? అనసూయ, ఆగు. అమ్మ కావాలి, అమ్మ కావాలని నా బ్రతుకు నీకిస్తే నా బిడ్డను చంపాలనుకుంటావా? అబోర్షన్ చేయించాలనుకుంటావా? నేను నిన్ను చంపేస్తాను, నేను నిన్ను చంపేస్తాను. అనసూయ, అనసూయ, ఆగమ్మా. నిన్ను చంపేస్తాను. నా బిడ్డను చంపనిస్తావే? నిన్ను చంపేస్తానే, నిన్ను చంపేస్తాను. నా బిడ్డను చంపేస్తావా? అనసూయ, అయ్యో, నా మాట విను. అనసూయ, అనసూయ. కడుపుతో ఉన్న మేము చేసుకుంటావా? బుద్ధుందా నీకు? అది కదండి, ఇదేం చేసిందో తెలుసా? దీన్ని మీకు తెలీదండి ఇది. పిచ్చి పిచ్చిగా ఉందా? ఇప్పుడు ఏం చేశానంత ఆవేశం? ఏం చేయలేదని అడగండి. ఇంటికొచ్చిన ఫోన్లు అబద్ధం, ఇది తినే తిండిలో విషం ఉండడం అబద్ధం. అన్నీ దీని సృష్టే. ఎవరికి రాని ఫోన్లు దీనికి మాత్రమే ఎలా వచ్చాయనుకున్నారు? ఎవరు ఫోన్ చేయలేదు కాబట్టి. ఆ ఫోన్లు అబద్ధం కాబట్టి. మీ పక్కన కూర్చున్న మీ అందరి ప్లేట్లో లేని విషం దాని ప్లేట్లోనే ఎలా వచ్చింది? అదంతా దాని ప్లాను. ముద్దలు మనం తిని 11వ ముద్ద దానికి పెడితే అందులో మాత్రమే విషం ఎలా ఉంటుంది? అసలు అందులో విషం ఉండకపోయినా ఉంది అని చెప్తుంది కాబట్టి. నాటకాలు, అన్ని నాటకాలు ఆడుతుంది. ఏంటిది పిచ్చివాగుడు? నిజం, అది మన మోసం చేస్తుంది.
ఎవరక్క నీకు అవన్నీ చెప్పింది? నిజంగా నాకేం తెలీదు. నమ్మానే, ఇంతకాలం నమ్మాను. నీ మాట నమ్మాను, నీ నవ్వు నమ్మాను, నీ ఏడుపు నమ్మాను. ఈరోజు నువ్వంటే ఏంటో అర్థమైపోయింది. బల్లి బొమ్మను తెచ్చి నీ అంతటి నువ్వే నీ మీద వేసుకుని అందరితో నన్ను తిట్టిస్తావా? ఆఖరికి ఆయనతో నన్ను కొట్టిస్తావా? బిడ్డను చంపాలనుకుంది నువ్వు, అందుకు కారణం నేనని వీళ్ళందరితో నన్ను తిట్టిస్తావా? అబార్షన్ కావాలని ఆ డాక్టర్ దగ్గర నుంచి మందులు తెచ్చింది నువ్వు కాదు. నేను మందులు తీసుకురావడం ఏంటక్క? నాకే పాపం తెలీదక్క. ఎవరైనా నీకు ఇదంతా చెప్పింది? ఆ మందులు ఇచ్చిన డాక్టర్ చెప్పింది. పద వెళ్ళి మాట్లాడదాం పద. చెప్పదు, జరిగింది ఇది అని ఆ డాక్టర్ చెప్పదు. ముందే ఆ మాట చెప్పింది. నేరుగా వచ్చి మళ్ళీ అడిగినా చెప్పను అంది. నిజాన్ని నిజమని చెప్పలేని వాళ్ళ మాటలు పట్టుకుని ఏంటి ఈ గొడవ? మళ్ళీ ఇలాంటి పిచ్చి వేషాలు వేసా ఉంటే నేనేం చేస్తానో నాకే తెలియదు. అంటే నా మాట నమ్మరా? ఆ? అది ఇంటికి నన్ను దూరం చేయాలని చూస్తుంది, మిమ్మల్ని నా బిడ్డకి దూరం చేయాలని చూస్తుంది. దీన్ని ఏలో, ఇంకోసారి గౌతమి చేయేసామంటే చంపేస్తాను. పద గౌతమి. ఏమండి, నా మాట ఏయ్, నోర్మోయ్, మాట్లాడక ఇంకా. హలో హలో, ఎవరు మాట్లాడరేంటి? హలో, ఫోన్ చేసి మాట్లాడు. ఎవడ్రా నువ్వు? హలో హలో హలో, ఎవరండి? మాట్లాడండి. హలో, ఎవడ్రా ఈ నెంబర్కి ఫోన్ చేసి మాట్లాడలేదు? హలో, చెప్పండి పరశురాం గారు. ఇంతకు ముందే విజయశాల నుంచి ఒక కాల్ వచ్చింది. ఎవరికి? ఎవరో యాంటనీ అట. యాంటోనియా? అతను ఎవరు ఏంటా అని ట్రేస్ చేస్తే కస్తూరిబా ఆశ్రమంలో వార్డెన్గా పనిచేస్తున్నాడని తెలిసింది. ఫోన్ చేసి ఎంతసేపు అయింది? జస్ట్ ఇంతకు ముందే. ఓకే పరశురాం గారు, ఉంటాను. నాకు అమ్మ నాన్న లేరు అంకుల్. అమ్మా నాన్న కూడా లేరా? నేను కస్తూరిబా అనాథాశ్రమంలో ఉంటాను. కస్తూరిబా అనాథాశ్రమం ముందు పాప చెప్పింది. ఇప్పుడు విజయ్ అదే ఆశ్రమంలో ఉన్న ఆంటోనీకి ఫోన్ చేశాడు. విజయ్కి పాపకి ఆంటోనీకి
ఏమండి 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 ఆగండి ఆగండి మిమ్మల్ని మాట్లాడకపోతే మాట్లాడకపోయారు కనీసం చూడడానికే మిమ్మల్ని ఆగండి అక్క ఇలా జరిగిందేంటా అని ఆలోచిస్తున్నావా? బ్రతకని అని బ్రతుకునిస్తే నీ బ్రతుకుని కూడా లాగేసుకుంటుందేంటా అనుకుంటున్నావా? నువ్వు భాగం పంచావు, నేను మొత్తం కావాలనుకుంటున్నాను, తీసుకుంటున్నాను. సారీ, లాగేసుకుంటున్నాను. ఏంటి కొత్తగా మాట్లాడుతున్నావు? నిజమే, కొత్త గౌతమిని, నీకు తెలియని గౌతమిని. నీకు కనిపించే గౌతమి నిజమైన గౌతమి కాదు, అసలైన గౌతమిని నేను. కొత్తేంటి పాతేంటి అసలేం మాట్లాడుతున్నావు నువ్వు? నిజం, జరిగే ప్రతి సంఘటనకి కారణం నేను. నేనే కావాలని ఇదంతా చేశాను. ఆ ఫోన్ కాల్ అబద్ధం. ఫోన్లో నన్ను ఎవరో కాపాడుతున్నారని చెప్పానే, అది అబద్ధం. అన్నంలో విషం కలిపింది నేను. నువ్వు తెచ్చే జ్యూస్లో విషం కలిసిందని ఫోన్ చేసుకుంది కూడా నేనే. నా కడుపులో బిడ్డని ఎవరో చంపాలని ట్రై చేస్తున్నారని మీ అందరినీ భయపెట్టింది నేనే. నేనే, అన్నీ నేనే. ఇదంతా ఎందుకు చేశానో తెలుసా? నీకోసమే. నిన్ను ఇంట్లో నుంచి నెట్టించడం కోసం. ఇప్పటికి కూడా నా కడుపులో బిడ్డ నేనే చంపాలనుకుంటున్నాను. ఎందుకో తెలుసా? ఆయన చేత నిన్ను ఇంట్లోంచి బయటికి గెంటించడం కోసం. ఏ నా బిడ్డను చంపేస్తావా? నన్ను నన్ను బయటికి గెంటేస్తావా? ఏమీ లేదు నీకు, అన్ని నేను ఇచ్చాను కదే. నన్ను ఇంత పిచ్చిదాన్ని చేస్తావా? అన్నానికి అక్షరానికి గతిలేని నీకు అక్షరాన్ని భిక్షగా పెడతానని నా భర్త తీసుకొచ్చి నా భర్తనే భిక్షగా వేశాను కదే. నాకు అలా అన్యాయం చేయడానికి నీకు మనసులో వచ్చింది. అక్క అక్క అంటూ నా పక్కనే తిరుగుతూ నాకెంత ద్రోహం చేస్తావా? అసలు నువ్వు మనిషివేనా? నన్నంటావేంటి? నువ్వేదో పెద్ద మంచిదాను అన్నట్టు. ఇంతవరకు జీవితం అంటే ఏంటో తెలియని నన్ను తీసుకొచ్చి నీ భర్తకి భార్యం చేశావు. నా బిడ్డని కాజేద్దాం అనుకున్నావు. అమ్మ అన్న పిలుపుని కూడా కొట్టేద్దాం అనుకున్నావు. అన్ని తప్పులు నువ్వు చేసి నన్నంటావే. నా భర్త నాకు దక్కాలి, నా బిడ్డ నాకు దక్కాలనుకోవడం తప్ప? ఏంటి
ఏంటి ఏం మాట్లాడుతున్నావే? ఎవరితో మాట్లాడుతున్నావు అర్థమవుతుందా? నాకు అర్థమవుతుంది, నీకే అర్థం కావట్లేదు. నేను ఈ ఇంటి కోడలు కావడం కోసమే నా మాతృత్వాన్ని గురుదక్షిణగా ఇస్తానని అబద్ధం ఆడాను. ఆ అబద్ధంతోనే ఈ ఇంట్లో నీ బ్రతుకులో స్థానం సంపాదించాను. ఆయనకి నా మీద ప్రేమ పెరగడం కోసమే నా కడుపులో బిడ్డను పెంచుకుంటున్నాను. ఇప్పుడు నేను బయట గెంటించడం కోసమే అదే బిడ్డని చంపాలనుకుంటున్నాను. బిడ్డ చనిపోతే అందుకు కారణం నువ్వేనని నేను వేరే చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. ఆ అనుమానాన్ని, ఆ భయాన్ని ఈ బిడ్డతో పాటు ఈ ఇంట్లో పెంచుకుంటూ వచ్చాను. బిడ్డ చనిపోయిన మరుక్షణం నువ్వు గేటు బయట ఉంటావు. ఆ తర్వాత ఆయన, నేను. మా ప్రపంచంలో ఇంకెవ్వరూ ఉండరు. ఏ ఆడదానికైనా కావాల్సింది అదేగా. ఏయ్, నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? ఆ? ఇన్నాళ్ళు నువ్వు మాట్లాడావు, నేను మౌనంగా ఉన్నాను. ఇప్పుడు నీ మాటకి విలువ ఉండదు, నా మౌనానికే విలువ ఉంటుంది. గడప దాటడానికి సిద్ధంగా ఉండు. బ్రతకనివ్వనే, నిన్ను బ్రతకనివ్వనే. చంపుతావా? చంపు, చంపు. నీ వల్ల కాదు, ఎందుకంటే భయం. నేనంటే భయం. ఆ భయం నేను ఇంట్లో అడుగు పెట్టినప్పుడే పుట్టింది. ఎక్కడ నీ స్థానాన్ని కొట్టేస్తానా అన్న భయం, ఎక్కడ నీ భర్తని నీకు కాకుండా చేస్తానా అన్న భయం. భయంతో బ్రతుకు, భయపడుతూ బ్రతుకు. కానీ ఇక్కడ కాదు, ఈ ఇంటికి కోడలుగా కాదు, నా భర్తకి భార్యగా కాదు, పరాయి దానిలా, ఈ ఇంటికి ఏవి కాని దానిలా బ్రతుకు. మనోవర్ తిప్పిస్తానులే, ఆ డబ్బుతో హాయిగా బ్రతుకు. ఎలాగో తల్లివి కాలేవు, భార్యగా మాత్రం ఎందుకు? ఈ ఇంటి కోడలుగా నువ్వు అడ్డెందుకు? ఏయ్, నేనేమంత చేతకందాన్ని కాదే. నా భర్త నాకు దూరం చేస్తానంటే ఆ దేవుణ్ణైనా ఎదురుస్తాను. నువ్వెంత? నా కడుపులో నీ బిడ్డుంది. ఈ ప్రపంచంలో నాకేదైనా అయిన తర్వాతే అమ్మ అన్న పిలుపు కూడా. అవసరమైతే చస్తాను, లేకపోతే చంపుతాను. చంపుతావా? దా చంపు. ఏయ్, చంపేస్తానే, చంపేస్తాను, చంపు. చంపేస్తాను.